It's already cooked. Already cooked? Ready to eat. There you go. Okay. You like? I did You never had this? Already cooked? Yes, cooked. It's a ham. Ham. Huh? Ham. Pig. No. Enough. Yeah, more. No. Enough. You like it? Yeah, it's nice. But it's enough. I'll have some. బాగానే ఉంది. ఇచ్చి పడేసిన నేనైతే కొంచెం మీట్ తిన్నా. నేను మీట్ తినే కన్నా బై నుంచి ఇచ్చిన కింద ఉన్న బై గారికి. అంటే జెనీకి ఇచ్చేసిన. అండ్ ట్రక్కులో ఎక్కడికో పోతున్నాము, ఎక్కడికో నాకు కూడా తెలియదు. అట్లా గ్రావెల్ అని అన్నాడు. వీడియో కింద ఎట్లా వెయిట్ చేస్తాను. సో హియర్ వి ఆర్. యాక్చువల్గా ఇగో సో యాక్చువల్గా ఇక్కడ ఏమైంది ఇక చూడండి మీరు. తీసుకొచ్చిన తర్వాత వాటికి మేత వేసి ఆ స్ప్రేలో వాటి యొక్క లైక్ మిల్క్ చేస్తారు కదా, వాటికి కొడుతున్నారు. ఏంటది రెడ్ కలర్ ఉంది ఇగో. అంతే డైరెక్ట్ మిషన్ పెట్టేసారు. చూడండి మిషన్ ఎట్లా పెట్టేస్తాడో. పాలు వెండుతుంది అది. గుడ్నెస్. అక్కడ చూసారు కింద పాలు ఎట్లా వెండుతుందో వైట్ కలర్లో. చాలా ఎక్కువ వస్తున్నాయి ఒకటేసారి. ఓ మై గాడ్.
ఇది నాకు తెలియదు, ఇది ఎప్పుడు చూడలా. పాలు వెండుతున్నారు ఇది. సో ఇక్కడ పాల మిషన్లు అయితే పెట్టిరు కదా, పాల మిషన్లు పెట్టిన తర్వాత ఆ పాల మిషన్స్ అక్కడ సగ్ చేస్తున్నాయి. సగ్ చేసిన తర్వాత మీరు చూసారు ఇక్కడ పాలు ఇట్లా కలెక్ట్ చేస్తాయి. కలెక్ట్ చేసినాక ఇవి డైరెక్ట్ ఈ పైప్లో పోతాయి. ఈ పైప్లోకి వెళ్ళి డైరెక్ట్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా లైన్గా వచ్చేసి నిలబడతాయి కదా, నిలబడ్డ తర్వాత ఇక మనోడు ఏదో కొడతాడు. ఏంటిదో ఇది, ఈ పైప్తో కొట్టిండు. అటుకెళ్ళి తీసి ఇటు పెట్టేస్తుంది అంతే. సో ఇట్లా పిండిన పాలన్నీ ఇవి కలెక్ట్ అయిపోయి అక్కడ నుండి కలెక్ట్ అయిపోయి ఎక్కడికి పోతాయంటే ఈ విధంగా సారీ కలెక్ట్ అయిపోయిన తర్వాత వాటిని ఒక దానిలో స్టోర్ చేస్తారు అన్నట్టు. సో స్టోర్ చేసిన తర్వాత పాల క్యాన్ మళ్ళీ రేపు వచ్చేసి పట్టుకొని పోతుంది. ఐ థింక్ ఇవే అనుకుంటా పాలు కలెక్ట్ అయిపోయి ఇళ్ళకి వస్తున్నాయి. ఇవి ఈ క్యాన్లోకి అయితే వస్తున్నాయండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఇక వచ్చిన పాలన్నీ ఇందులోకి పోతాయి. హైపర్ ఫోము మొత్తం క్లీన్ చేస్తాను అనుకుంటా, మొత్తము టోటల్గా పాలను మొత్తం క్లీన్ చేసి తర్వాత ఒక పెద్ద ట్రక్ వచ్చేసి వీటన్నిటిని పట్టుకొని పాలన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇతని ఫామ్లో చూడండి అసలుకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ప్రోటేపర్, ఇంకా మడ్ బైక్స్, హల్కా హల్కా ఉంటాయి బైక్స్. అసలు ఏంది ఇక ఇవి హోండా వాళ్ళవి, ఇవి కూడా ఉన్నాయి 1 2 3 4 5 ఇవి మొత్తం గరాజ్ ఉంది చూడండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక గరాజ్ ఉంటుంది అన్నట్టు. అసలు వీళ్ళు చూడండి లైక్ చాలా హ్యూజ్ ఉంది. ఇవేంటి ఇవి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ వాటి కోసం కావచ్చు. డైరీ పెల్లెట్స్ 25 kg పెద్ద పెద్ద లైక్ ఆర్డర్స్ తెప్పిస్తారు అనుకుంటా వీళ్ళు. గరాజ్ ఏంటి ఇంత పెద్ద ఉంది, వీళ్ళు ఏమేమి తయారు చేస్తారో ఏంటో కూడా తెలియట్లేదు నాకు. ఒక మిషనరీ సంబంధించింది అండ్ స్క్రూస్, ఇగో ట్రాక్టర్స్, మా ఈ వెహికల్. ఇప్పటిదాకా గడ్డి ఇట్లా మొత్తం వేసిరు కదా, దాన్ని మొత్తం ఇక కట్టేసి ఒక మూట కట్టేసి పట్టుకురావడానికి అతను పోతాడు. రోజు ఇదే పని, ఇక రోజు రోజు పాలు వెండు, చిన్న పాలని తీసుకుపోయి అదే వచ్చి వెహికల్ వచ్చేసి పట్టుకొని పోవుడు. చూడండి గడ్డి మోపని మంచిగా గట్టి, ఈ ప్లాస్టిక్ ఏం చేస్తాయంటే గడ్డి మోపని గట్టిగా కట్టేసి అండ్ ఇక్కడ
ఇతను డీజిల్ అంటే డీజిల్, పెట్రోల్ అంటే పెట్రోల్ నింపుకొని వెళ్ళిపోతారు. ఇట్లా వీళ్ళకి ఒక పెట్రోల్ పంప్ లాగా కూడా ఉన్నది. చూడండి అతను నింపుకొని పోతాను. తర్వాత ఈ గడ్డి కట్టలు మోపు కట్టుకొని వస్తాడు ఇక. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఎండ ఘోరంగా కొడుతుంది అసలు, అండ్ గాలిలో మంచి చల్లదనం కూడా ఉంది. Yeah, come on, get up. Get up. Yeah. Chuck them in the back, boss. Thank you. Fix it. మేము Come on. మళ్ళీ Come on. Trixie, come. 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 Yeah, come on. Get up. Get up. Get up. Get up. Fix it. Get up. Yeah. Get up. 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 Yeah. Yeah. Oh, shit. Nearly out of petrol. Uh-huh. Running out of petrol. Yeah. So then we are going. Gonna put some fuel in and then we'll get going. ఓకే. సో మేము అట్లా పక్కన ఇక్కడ పాము పక్కన ఏదో ఉందంట, దాని దగ్గర పోదామని అన్నాడు. సరే అని చెప్పిన. ఓకే, ఇంకా ఫ్యూయల్ మొత్తం. మే హెల్ప్ యూ? Nah, I'm right. ఓకే. Where is these people? చూడండి ఎట్లా ఫ్యూయల్ కొట్టుకుంటాను. ఓకే, మరి నీ అమ్మ మనం పీల్తాం కదా, ఇది నాకు తెలియనే లేదు అని పీల్చడం నేను. హాయ్ జెనీ, కమ్. కొట్టి జెనీగా మరుగు జోడా. Easy. Get out of here. Get out of here. వాడు కూడా లాస్ట్ వీడు కూడా చేస్తాడు. Danny, head chop. Head chop. Head chop. Head chop. Oh, he's not chasing us. Here. Danny, come here. గట్టి గట్టి తింటాడు వాడు. Come here. Yeah. Hey. Yeah. Hey. 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 Head chop. Danny. Head chop. Yeah. Yeah. Danny, here. Hey. Here. Hey. Head chop. Head chop. Get out of here. Get out of here, Danny. Doesn't want to chase him today. Here. Doesn't want. He grabs onto their tails. Tail? Yeah, onto the tail. He swings off it. Really? Like tug of war with the. Really? Yeah. వాడు టోకెన్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఊగులాడుతారట వాడు జెనీ గారు. సో ఇతనికి 8,000 కౌస్ ఉన్నాయంట. ఈ 8,000 కౌస్ నుండి 800 రైట్ 800 milking cows. 800 మిల్కింగ్ కౌస్ అంటే పాలిచ్చే బర్రెలు ఆవులు ఉన్నాయి. వాటి నుండి 11,000 లీటర్ల పాలు ఒక రోజుకి వీళ్ళకి వస్తాయి అన్నట్టు. అండ్ మాంసం కోసం పెంచే ఆవులు 4,000 ఉంటాయంట. And there's probably about they'd be across 20,000 acres. You have 20,000 acres? Yeah, because that's with all the cows. So 4,000 beef cows, and then 1,000 dairy cows. So that's across all them farms, all in different properties, but Okay.
అంటే వీళ్ళకి ఎట్లా 800 కౌస్ ఉన్నాయంట. ఈ 800 కౌస్కి ఈ 800 కౌస్ 11,000 లీటర్ల పాలు అయితే ఒక రోజుకి ఇస్తాయంట. అట్లా 20,000 ఎకరాలు ఉన్నాయి. చెప్పింది కదా ఇప్పుడాగా 4,000 బీఫ్ ఇచ్చే అదే మాంసం ఇచ్చే ఆవు. What's the day? Oh. Yeah, that's only. For today. That's only 1 hour's worth of milk. Yeah. ఓ ఇట్లా ఈ లోపల చూడండి మొత్తం పాశ్చరైజింగ్ Sorry? పాశ్చరైజింగ్ మిల్క్ పాశ్చరైజింగ్ It's stirring it up chilling. so it doesn't wash it. If it gets too cold, it'll turn into ice around the edges. ఓ కోల్డ్ Ice. హాట్ It'll ice up, like ice. You know what I mean? So around the edge, if it gets too cold, టూ కోల్డ్ ice. Yeah. వీళ్ళకి ఒక మిషనే ఉంది మొత్తం. అండ్ ఇప్పుడు చిన్న బేబీ కౌస్ ఉంటాయి కదా, వాటిని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇవి వాటి చిన్న బేబీ కౌస్. ఓ వాట్ ఈస్ దట్ కలర్? I don't know. That's a lot. It's only paint. హై Yeah. It's like, it's cow paint. Made for cows. So it's just paint. Oh, It comes paint. off, like eventually, so maybe that one might be 6, so you might put a mark of paint on it. But usually, see that one's got a mark on its middle, that one's on the middle. They're all on the middle. If they go out there and mix up with the other one, ఓకే we know, ఓకే. alright, that one's got paint దీస్ on ఆర్ it. సిక్ ఆర్ సంథింగ్. No, these are ones that we're raising up. Them ones get sold. And they- సోల్డ్. Yeah, so they get sold for money. People come and pick them up. ఓకే. Yeah. And so they take them for themselves. They rear them on the bottle. And these ones we keep for ourselves and rear them up into big cows like that. What is the cost for one baby cow? Pardon? What is the cost for baby cow? 150 $150 usually. One Now, $150? yeah, 150. Only? Yeah. Okay, $150 means like అంతే 7,000-8,000 రూపాయలు ఒక చిన్న కవర్ దుడ్డే. అండ్ ఇప్పుడు 11,000 లీటర్లు వస్తాయి కదా, అంటే $11,000 ఒక రోజుకి. $11,000 అంటే $1,000 అంటే 55,000 రూపాయలు. $11,000 $10,000 అంటే 5,50,000. Dogs. దగ్గర 6 లక్షలు. What is this? This is dog pen. So 10 dogs. 10 dogs fit in here. They're usually all full. Okay, 10 dogs for what? Working dogs. Working dogs? Yeah. This isn't a working dog. She's just a. Remy, come here. Remy, come here. For cows? No, she's not. She's a house dog. But all these others are. They're all cattle dogs. Oh, this is a cattle dog. Yeah, they chase cattle. Okay. They help us get them out of the bushes and. This one? Yeah, that's Ollie. Okay. Not working much at the moment. See how fat he is? Oh yeah. Bit fat. It's not working. Yeah. Zenny, come here. What? సో ఈ 10 డాగ్స్ What out like a వర్కింగ్ lizard? డాగ్స్ అంట. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అది ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్. ఇస్ దట్ ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్? Healthy. దట్ వన్? That one? That one's a coolie. Coolie. Yeah. Oh, what a coolie. What a coolie.
సో ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు ఒక పాలు పిండుతున్న పాలు పిండింది వచ్చేసి జస్ట్ ఒక పాలు పిండే కౌలు 800 కౌలు కలిపేసి ఒక రోజుకి 5,50,000 అయితే దగ్గర దగ్గర 6 లక్షల రూపాయలు సంపాదిస్తాయి. ఈ విధంగా చూసుకుంటే ఒక 10 రోజులకి 66 లక్షలు. రే 30 రోజులకి ఎంతరా? 2 కోట్ల రూపాయల. సో ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో 250 cc కౌస్ ఉంటాయి కదా, కౌస్ పరిగెట్టుకుంటాయి కదా, వాటిని చేజ్ చేయడానికి అండ్ వాటి వెనకాల పడి లైక్ వాటిని మలపడానికి మనం ఏ విధంగానైతే మంగోలియాలో గుర్రాలతో చూసినాము, బట్ ఇక్కడ బైక్స్ అంతే. చిన్న అభివృద్ధి అంటే అదే, మన దగ్గర మనమే పోతాం. వీడు లంగగాడు, వీడు ఇక్కడ ఉన్న లంగగాడు పెద్ద డాన్, దీనికి డాన్ వీడే. సో ఇక్కడ నేను ఇతను వాళ్ళ కొడుకు అన్నట్టు, చిన్న కొడుకు, 2 కొడుకులు 2 కూతుళ్ళు. సో ఇక్కడ ఇతను పని చేస్తున్నాడు కదా, మరి ఏంటి ఎట్లా అంటే అతను చెప్తున్నాడు, నాకు వారానికి 800 ఇస్తారు, అంటే 4 వారాలు 3200. అంటే మీరు ఆలోచించండి, అరౌండ్ 1,20,30,000 రూపాయలు వాళ్ళ నాన్న ఇతనికి నెలసరి జీతంగా ఇస్తున్నాడు. అట్లా అన్నట్టు. వాళ్ళ అన్నకి ఎంత ఇస్తారు అని అంటే నాకు తెలియదు అని చెప్పిండు. అంటే అతను నాకు తెలియదు, మా అన్నకి ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి. సో లైక్ ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా. మరి అట్లా ఎట్లా అని అంటే అదంతే. మరి నేనేమైనా కొనుక్కోవాలి, ఏమైనా కావాలి అని అంటే గెటిన్ నేనేమైనా కావాలి, ఏమైనా అవ్వాలి అని అంటే ఏమైనా కొనుక్కోవాలంటే మరి నాకు డబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళు ఇస్తారు కదా. ఇండియాలో అలా కాదు, పేరెంట్స్ చిన్నపిల్లల్ని పేరెంట్స్ చూసుకుంటారు, పెద్ద అయినాక పేరెంట్స్ని ఈ పిల్లలు చూసుకుంటారు అని చెప్తారు. It's so huge. నేనైతే నా లైఫ్లో నెక్కుతాను. ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు నడపలేదురా అంటే ఇది నాకు ఇచ్చిపోయిండు ఆ పిల్లగాడు. ఈ అమ్మాయి ఎంత ఈజీ ఉన్నది ఎందురా. ఇది తెలియక ఎన్ని రోజులు తడపడా ఇస్తారా నేను. ఇదేంటి అసలుకి ఒక్కసారి వచ్చినా మనం తగ్గేది. అతను డైరెక్ట్ నన్నే నడపమని చెప్పిండు. సరే నడుపుతా అని చెప్పిన, ఇక్కడ పెట్టమన్నాడు, పెట్టేసిన. చూడండి చాలా సింపుల్ ఉంది ఇది, ఇంత ఈజీగా ఉందంటే చిన్న బండి. రియల్లీ ఐ లవ్ ఇట్. నాకు చాలా నచ్చింది. అయితే మా డాడీది కారు ఉండే, అది మారుతి, నేర్చుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాడు. మా డాడీ తీసుకుపోయి ఒకదానికి గుద్దిండు అన్నట్టు. గుద్దంగానే ఇంకా అప్పటి నుండి ఆయన తీయడం భయపడ్డాడు తీయడానికి. నేనేం చేసిన మెల్లగా ఫస్ట్ వెనక్కి ముందు ఓడి నేర్చుకున్నా మా డాడీ లేనప్పుడు. మా డాడీ బండి కూడా అట్లనే నేర్చుకున్నాను, చేతకు సైకిల్ కూడా అట్లనే నేర్చుకున్నా, ఎవరు నేర్పించలేదు. ఇక ఇది కూడా అట్లనే, కారు కూడా ఇట్లా ముందరికి ఓడి తీసుకున్నా. ఓ రోజు ఏం చేసిన, డైరెక్ట్ ఫస్ట్ వెనక్కి కొంచెం దూరం వెనక్కి తీసి మళ్ళీ ముందర పెట్టాడు, వెనక తీసి ముందర పెట్టాడు. ఎందుకంటే హ్యాండిల్ ఎట్లనో అట్లా పెట్టాడు. మా డాడీకి తెలియదు నేను ఇదంతా చేస్తానని. ఓ రోజు ఏం చేసినా ముందు ఓడి కూడా ఇట్లా గేర్లు వేస్తుంటారు కదా, అట్లా వేసి నేర్చుకొని ఇంకా తర్వాత 3rd రోజు 4th రోజు సర్ర తిప్పుడు ఇక తోలుడు ఇట్లా అంతా నేర్చుకున్నా. మా అమ్మ మెల్లగా మా డాడీ చెప్పింది, వాడు కారు నేర్చుకున్నాడు, కారు నడుపుతాడు అని చెప్పేసి. కానీ రోడ్ ఎక్కలే ఫ్రెండ్స్,
చిన్న చిన్న లైక్ గలీలలోనే తిప్పిన. స్పీడ్గా పోవుడు, గట్టిగా బ్రేక్ ఎత్తే వెనక టైర్ ఇట్లా తిరుగుడు, ఇదంతా నేర్చుకున్న తర్వాత ఇక మెల్లగా కార్ తీసి బయటికి పోవుడు చేసిన. అంటే రోడ్ అయితే ఎప్పుడు ఎక్కలేదు. రోడ్డు మీద ఇక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నడిపిన. తర్వాత ఇంకా మళ్ళీ కారు ముట్టుకోలేదు. నాకు అదొక ఫోబియా ఉంటుంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ వెహికల్ తీసుకున్నా. అండ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ లైక్ ఆ పిల్లగాడు నాకు నడపడదని చెప్తే నేను చెప్తాను అన్నాడు. అనగానే సరే అని చెప్పేసి చేసిన. నేను ఇప్పటిదాకా పెద్ద అది కూడా నడిపినా కదా. ఇదైతే చాలా చిన్నది అండ్ చాలా ఈజీగా అనిపించింది. రియల్లీ నాకు నచ్చింది ఇది. అండ్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మళ్ళీ రేపు పొద్దున వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను. బట్ ఇట్ వాజ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఏ ట్రిక్సీ 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 హాయ్ హాయ్ ట్రిక్సీ హాయ్. యువర్ నేమ్ ప్లీజ్? రైచో. అండ్ ఇప్పటిదాకా మనకు రైచో ఎవరంటే ఇప్పటిదాకా మనల్ని పిక్ చేసుకున్నాడు కదా వాళ్ళ వైఫ్ అన్నట్టు. నైస్ టు మీట్ యూ రైచో. సో I'll talk. Wait, did you want to ask me something? సో ఇక్కడ మనం ఎందుకు వచ్చినామనంటే గన్ షూటింగ్ కోసం వచ్చినాము. Yeah, righto. Oh, you just go and work out. ఈ పిల్లగాడు అయితే నాకు క్రేజీ థింగ్స్ చూపెడతాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. You can't walk in front of the gun. You can't walk in front of the gun అంట.